జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తను. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం ప్రభుత్వం యాదవులకు ఎళ్లవేళలా అండగా నిలిచిందని తెలిపిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంతృత్వ శక్తులను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జైభీం నాగేశ్వరరావు. ఒంగోలు శ్రీనగర్ కాలనీ శ్రీ విజయ గణపతి దేవస్థానం నందు కన్నుల పండుగగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విజయ గణపతి స్వామి శాంతి కళ్యాణం. తెలుగుదేశం ప్రభుత్వం యాదవులను ఎళ్లవెళ్లలా అండగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు గోపాల్ నగర్లో టీడీపీ యాదవ సోదరులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ అంటేనే యాదవులన్న గుర్తింపు ఉందన్నారు. వారితో పాటు బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒంగోలులో యాదవ్ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, చీరాల టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, వైవి సుబ్బారావు, ఆవుల శ్రీనివాసరావు, రాచర్ల వెంకట్రావు, ముక్కు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రావాల్సిన కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ దయచేసి అందరూ కూర్చుంటే మంత్రి శ్రీనివాసరావు గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు సోదరుడు వైవి సుబ్బారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరు సోదరిమణులకి, స్టేజ్ మీద అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం రాబోయే ఎలక్షన్లో మన ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి రాఘవరెడ్డి గారు రాలేదు, ఆయన ఈ కార్యక్రమానికి రావాల్సింది. వారిద్దరిని కూడా మనం అందరం మన యువ నాయకుడు 26వ వార్డు కార్పొరేటరు కిట్టయ్య, మన ముద్దుల కిట్టయ్య బాబు అందరికి చాలవాలి. యాదవ్ గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మంత్రి శ్రీనివాసరావు గారికి, ఎన్నికల్లో రేపు 24 మనోభావాలు గుర్తించి గౌరవించే అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో మెజార్టీతో గెలవబోతున్నారనేటువంటి విషయాన్ని కూడా పోయినసారి కూడా మనం ఆ రోజు పెట్టుకున్న యోగంలో ఆ రోజు మీకు వేరే ప్రోగ్రాముల వల్ల లేట్ చేశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా 7 గంటలకి మన కార్యక్రమానికి మీరు రావాలి అని చెప్పారు. మేము 6:30 కల్లా రెడీగానే ఉన్నాం. ఇంకో కార్యక్రమానికి కూడా పోయాను. కాకపోతే మన వాళ్ళ దగ్గర ఇక్కడ కొంత లేట్ అవ్వటం వల్ల 9 గంటలకి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా కూడా ఒక మంచి ఆర్గనైజ్ చేసి ఈరోజు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓసారి మనం గమనించుకుంటే, మనం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారితో ఉండేవాళ్ళు యాదవులు కూడా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసేవాళ్ళు. ఏది ఉన్నా కూడా తెలుగుదేశం యాదవులు ఎవరైనా అంటే వాళ్ళు తెలుగుదేశం అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పటి నుంచో అయినా కూడా చెప్తా ఉండేవాళ్ళని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అనేక కార్యక్రమాలు కూడా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే యాదవులను కూడా అనేక రకాలుగా కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా.
ఎందుకంటే మన వాళ్ళంతా కూడా చెప్పారు, దాంట్లో ఎవరెవరు ఎంతమంది మనం ఈరోజు ఇచ్చారు. మన జిల్లాలోనే మనకి క్యాండిడేట్గా మనకి ఎంఎం కొండయ్య గారికి ఇచ్చారు, మన బాలాజీ గారిని పోయినసారి జడ్పీ చైర్మన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మన బాలాజీ గారిని పెట్టాం. అదేవిధంగా ఎన్నో పదవులను బట్టి పరిస్థితులను బట్టి అంతకుముందు సుబ్బారావు గారికి కూడా గంధరాయం చైర్మన్ కూడా ఆ రోజు కూడా మన గవర్నమెంట్లో మన మీటింగ్ కూడా జరిగింది. ఏవో ఒక అవకాశాలను బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం కూడా ఇప్పుడుండే రాక్షస పాలన పోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం కసిగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక సైకో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే బాధతో మనం చూస్తాం. ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నవ్వుతాడు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నవ్వుతా దండేస్తాడు. అలాంటి ముఖ్యమంత్రిని ఈరోజు ఒక్క అవకాశం అనే కారణం చేత ఈరోజు అందరూ కూడా ఎన్నుకోవటం, ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించడం మనందరికి కూడా తెలిసిన విషయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పూర్తిగా 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. నవరత్నాల్లో ఎన్నో చెప్పాడు ఆయన. 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా మద్య నిషేధం చేస్తా అన్నాడు. అమ్మ ఒడిలో 2 పిల్లలుంటే 2 పిల్లలు చదివిస్తానన్నాడు. ఎంతమంది పిల్లలుంటే వాళ్ళని చదివిస్తానన్నాడు. అదేవిధంగా ఒంగోలు నగరంలో కార్మిక ఉద్యమానికి పునాది వేసింది గంగిశెట్టి కోటయ్య మాస్టర్ అని కార్మిక నాయకుడు గంగిశెట్టి కోటయ్య మాస్టర్ ఆధ్వర్యంలో వందలాది మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఏఐటీసీ కార్మిక సంఘానికి ఉందని అన్నారు. కార్మిక నేత గంగిశెట్టి కోటయ్య మాస్టర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ముఠా కార్మిక సంఘం కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఒంగోలు నగరంలో ప్రతి కార్మికుడికి గంగిశెట్టి కోటయ్య మాస్టర్ పేరు తెలుసని, ఏ చిన్న కష్టం వచ్చినా గంగిశెట్టి మాస్టర్ ఇంటి తలుపు తడతారని, అటువంటి కార్మిక నాయకుల్ని కోల్పోవడం ఏఐటీయూసీ పెద్ద లోటని అన్నారు. ఒంగోలు నగరంలో అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి ఏఐటీసీలను బలోపేతం చేయడంలో గంగిశెట్టి కోటయ్య మాస్టారు విశేష కృషి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, కందుకూరి సుభాన్నాయుడు, ఉప్పుటూరి ప్రకాశ్రావు, సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదే ముఠా కార్మిక సంఘం మనం పటిష్టంగా జరుపుకోవాలంటే ముందు మనం ముఠా మాదిరిగా ఉంటూ సంఘాన్ని ముందుకు వేసుకునే అవసరం ఉంది. కామ్రేడ్ గంగిశెట్టి కోటయ్య గారు, జోహార్ కామ్రేడ్ గంగిశెట్టి కోటయ్య గారు, సాధిస్తాం వీళ్ళ ఆశయాలను, సాధిస్తాం వీళ్ళ ఆశయాలను. కరెక్ట్గా ఉంది. అవును. కార్మిక హక్కుల సాధన కోసం, సాధించబడ్డ హక్కుల రక్షణ కోసం ఎంతోమంది త్యాగధనులు ఈ గడ్డపైన పనిచేయడం జరిగింది. వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారిలో ముఖ్యుడిగా గంగిశెట్టి కోటయ్య గారు, తర్వాత కరవది వెంకటేశ్వర్లు గారు లాంటి మహామహులు ఎంతమందో పనిచేశారు. గంగిశెట్టి కోటయ్య గారు ఆయన టీచర్ వృత్తిని వదిలేసి కార్మిక సేవలను తరించిపోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ సిటీలో దాదాపు 30-40 కార్మిక సంఘాలను స్థాపించడం ద్వారా, వాటికి గౌరవాధ్యక్షుడిగానో సెక్రటరీగానో ఉండటం ద్వారా ఆయా సంఘాలకి రావాల్సినటువంటి రాయితీలు కల్పించడంలో కానీ, హక్కులు సాధించడంలో కానీ ఆయన చేసిన కృషి అజరామరం. ఎప్పటికీ కూడా తలుచుకోదగినటువంటి వ్యక్తి. ఆయన పేరుతో ఇక్కడ ముఠా కార్మిక సంఘం ఈ భవనాన్ని నిర్మించడం ఆయన పట్ల వీరుకున్నటువంటి చిత్తశుద్ధి కూడా నిదర్శనం. అట్లనే ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి రోజు ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఈ సభలు జరగటం కూడా జరుగుతూ ఉన్నది. ఏమైనా
ఒక్క విషయంలో మాత్రం ఇంకో విషయం మాత్రం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏదైతే త్యాగధనుడో, ఎంత త్యాగం చేశాడో ఈ యూనియన్ కోసం, తీరా ఆయన వర్ధంతి రోజు ఇంతకన్నా ఇంకా బాగా ఎక్కువ మంది జనం వచ్చి ఈ వర్ధంతి సభను ఇంకా గొప్పగా జరిపితే ఇంకొంచెం బాగుండేదని మాత్రం ముఠా కార్మిక సంఘానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. కామ్రేడ్ మన గంగిశెట్టి కోటయ్య గారు సుమారు 50 సంవత్సరాల కిందట అన్న చెప్పినట్టు ఈ ముఠా కార్మిక సంఘాన్ని స్థాపించటానికి 10 సంవత్సరాలు తిరగటమే సరిపోయింది ఆయనకి. మా చుట్టూ 10 సంవత్సరాలు తిరిగి ముఠా కార్మిక సంఘాన్ని స్థాపించడమే కాకుండా దాని వ్యవస్థాపకుల్లో ఒకడైనటువంటి కరువా వెంకటేశ్వర్లు గారు, రాయల జాలయ్య గారు, వీళ్ళు ముగ్గురు కృషి వలన ఇవాళ ముఠా సంఘం 50 సంవత్సరాల నుంచి వర్ధిల్లుతుంది. వర్ధిల్లటమే కాదు, అనేక హక్కుల్ని మేము సాధించుకున్నాం. కూల్ రేట్లు సాధించాం. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి హక్కులు సంపాదించాం. ఒకప్పుడు నిరంకుశతనంగా ఉండేది మా పరిస్థితి. అలాంటిది ఇవాళ ఏ సావుకారు కూడా మమ్మల్ని వరే తరే అనే స్థితి లేదు. అయాల వరేని పిలిచే, చిన్నోడు కూడా వరేని పిలిచావు. ఇవాళ అది లేదు. గౌరవప్రదమైనటువంటి పేరుతోనే పిలవాలి, వాళ్ళైనా మేమైనా. ఈ హక్కులు సాధించి ఇంతకాలం ఈ ముఠా సంఘాన్ని నిలబడి ఉన్నందుకు ముందు మా ముఠా కార్మిక సంఘం సభ్యులందరికీ విప్లవాలను తెలియజేసుకుంటూ సెలవు. కరవతి గ్రామంలో పాల్గొన శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయ ప్రాంగణందు జరిపించిన శ్రీనివాస కళ్యాణం భక్తరసభరితంగా సాగింది. లోక కళ్యాణార్థం జరిపించిన ఈ కళ్యాణోత్సవంలో భాగంగా నిర్వాహకులు ముందుగా చూడచక్కని కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను వెంచేయింపజేశారు. అనంతరం వేద పురోహితులు వేద మంత్రోచ్చారుల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, తలంబ్రాల సమర్పణ లాంటి కళ్యాణ క్రతువులను ఆద్యంతం కడు రమణీయంగా పూర్తి చేశారు. కరవాదిలోని అంబేద్కర్ నగర్లో గల శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన చైర్మన్ గొలమి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నలమలపు విజయభాస్కర్ రెడ్డి, నలమలపు లక్ష్మారెడ్డి, పచ్చిపులుసు వెంకట సుబ్బారావు ఉభయ దాతలుగా పీటలపై కూర్చుని కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు వేమూరి సంతోష్, శబరీనాథ్ శర్మ, తమ్మవరపు వెంకట సుబ్బారావు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కలియుగనాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు.
ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా పూజలందుకుంటున్న శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి లక్ష్మీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకాలను నేత్రపర్వంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముందుగా అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు, చక్కెర లాంటి తదితర పరిమళభరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకించిన పిదప నక్షత్రహారతి, కుంభహారతి, పంచహారతి లాంటి ప్రత్యేక హారతులను అందజేశారు. ఆపై సహస్రనాదుల నడుమ అమ్మవారికి తిరుమంజనాన్ని నయనానందకరంగా నిర్వహించి రాజ్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అభిషేక ద్రవ జలాల నడుమ ముగ్ధ మనోహరమూర్తిగా దర్శనమిస్తున్న చల్లని తన్నిని కనులారా గావించి తరించారు. వెంకటేశ్వర నామదేశ్య నీరాజనం దర్శయామి నీరాజనాంతే పద్మే స్థితాం పద్మవర్ణాం కామిహో వహ్వయే శ్రియం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదారుదంతు మాయాంతరాయ సాక్షీణ సౌఖ్యం లభామ్యహం అశ్వరాయి జగోదోరథం ప్రజానాం భవతు గృహే సర్వమాంగళ్యయుగదామేశ్వరే దాసే భూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీనాథం వేద్యం తేనాహం మధునోమధవ్యేసాని మధునేన స్థానం సమర్పయామి. దరిద్రుభ్యో దధాదే శ్రియం వసారామృతత్వమాయిన్ భవంతి సత్యా సమిధామి తత్రో మహారసు జాతః కశ్యపో యాస్మింద్రః అగ్నిం యాగర్భం దిఠిరేవిరూపాని సింధవః యత్ప్రేషితా వరుణావా పృథివీ వయసావయో విహి అతావరి యజ్ఞయే మాం ప్రహీత్వా వేదక్షయీ పునాహిమా తేన దేవా తేన దివ్యేన బ్రహ్మణా तावत्यं पवित्रं जडोद्धामयं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमापुनादु सोमस्वस्यावरणस्मेदाः या पुनादो तत्संयोरावृणीमहे घातं यज्ञाय जातं स्थिर्मानुभ्यः ऊर्ध्वं दातु भेदं स्यां देहे महालक्ष्मी देवतायै नमः. ओम श्रीं श्रीं श्रीयै नमः. महालक्ष्मी देवता श्रीरंगदामेश्वरी राशीं श्रीमन्मन्दकटाक्ष रमण गोविन्द रक्षान्ति सती वन्दे जगन्मातरं गोविन्द. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంతృత్వ శక్తులను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జైవీం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్ నందు బహుజన పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
చంద్రబాబు బీజేపీ జనసేన పొత్తు ప్రజా వ్యతిరేకమని అన్నారు. ప్రజలను బానిసలుగా చేసేదానికి నియంతృత్వ శక్తులతో మతోన్మాద శక్తులతో పొత్తు కుదుర్చుకోవడం చంద్రబాబు తన కొడుకు అరెస్టు కాకుండా ఉండేదాని కోసం కుదుర్చుకున్న పిరికిపంద ఒప్పందమని ప్రకటించారు. బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రల్ బాండ్లను కొనేటట్టు చేసి బీజేపీ పార్టీ ఫండ్ను వేలాది కోట్ల రూపాయలను జమ చేసుకున్నారని ఈ రోజు రుజువైందని, దీని ద్వారా బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యానికి గడ్డు రోజులు వచ్చాయి. ప్రజలు జాగ్రత్త వహించి ఓటు వేయాలని, మోసపు మాటలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో ప్రశ్నించడమే నేరం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజాస్వామిక హక్కు అని, దానిని అంగీకరించని వాడే జగన్ అని అన్నారు. ఈ జిల్లాలో బహుజన పార్టీలు జేఏసీ ఒంగోలు, సంతనూతలపాడు, కొండేపి, కనిగిరి, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ సమావేశంలో బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జైభీం నాగేశ్వరరావు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నాయకులు దాసరి సుందరం, సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జైభీం నాగేశ్వరరావు, బహుజన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ జరుపుతున్నటువంటి సందర్భం ఒక ముఖ్యమైనటువంటి సందర్భం. మేము 14 పార్టీలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. ఇది భారతదేశంలో మీకు అందరికీ తెలుసు, ఈరోజు కేజ్రీవాల్ని లోపల పెట్టారు, మొన్న సోరెన్ని లోపలికి పంపించేశారు. ఇట్ట ఎవరైతే రాజకీయ శత్రువులు ఉంటారో ప్రతిపక్ష వాళ్ళని జైలుకు పంపించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో బీజేపీ పనిచేస్తుంది. నిరంకుశత్వాన్ని ఈ దేశంలో తీసుకురావాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తుంది. ఆ మత శక్తుల్ని, ఆ నిరంకుశ శక్తుల్ని ఆపాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ ఇండియా కూటమితో కలిసి కొన్ని స్థానాలని పోటీ చేయాలని రాష్ట్రంలో అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా ఆ పద్ధతిలో ముందుకెళ్తాం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. టీడీపీ నాయకుడు చంద్రబాబు దక్షిణ భారతదేశంలోని తొలిసారిగా ఒక పిరికి పంద వేషం వేసి నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయపడి తను చేసిన స్కాములు, తను చేసినటువంటి ముస్లింల ఓట్లు కానీ, క్రిస్టియన్ల ఓట్లు కానీ, దళితుల ఓట్లు కానీ నాకు అవసరం లేదని ఓపెన్గా ప్రకటించినటువంటి వ్యక్తి, ఈ పొత్తు ద్వారా ప్రకటించినటువంటి వ్యక్తి చంద్రబాబు. అందుకోసమని చంద్రబాబుని, అదేవిధంగా దానికి ఒత్తాస పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని, బీజేపీని ఓడించడం అనేటువంటిది మా కర్తవ్యం. ప్రజాస్వామ్య శక్తులను బతికించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రజలు నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యం. యువకులు బయలుదేరాలి, యువకులు పాదయాత్రలు చేయాలి, యువకులు ముందుకు రావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగానికి, ప్రైవేటైజేషన్ పేరుతో జరుగుతున్నటువంటి దందాలకి, వీటన్నిటికీ నిజమైన కారణం ఏంటి? మోడీ కాదా అని ప్రశ్నించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే యువత కానీ నిద్రలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ దేశం మళ్ళీ చీకటి రాజ్యంలోకి వెళ్ళిపోద్ది. ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీ 1వ లైన్ నందు వెంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి దేవస్థాన ఉత్సవ విగ్రహాల మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విజయ గణపతి స్వామివార్ల పంచలోహ ఉత్సవ విగ్రహాలను మహా సంప్రోక్షణ కళావాహన కార్యక్రమాన్ని త్రయాహ్నిక దీక్షతో వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా 25వ తేదీ సోమవారం మధ్యాహ్నం విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, విశేష హోమాలను చేపట్టి అనంతరం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విజయ గణపతి స్వామి శాంతి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. యాజ్ఞిక స్వామి దివి వెంకట శేషాచార్యులు, ప్రధాన అర్చకులు వలివేటి సుబ్రహ్మణ్యం స్వామి సారథ్యంలో కార్యక్రమాలను చేపట్టారు. విగ్రహదాతలు మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, కంచర్ల వీరాస్వామి, పద్మావతి, తడికమ్మల రాజగోపాల్, జానకీదేవి దంపతులు విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముక్తి పొందుతారు అని చెప్పి ఆలోచించేద్దాం. ఇంకా ఏదైనా ఈ కన్యాద ప్రమోద సమ్మోదం అనేటువంటి దాంట్లో ఈ కన్యాదానం వల్ల లభిస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూనే ఉన్నారు. కన్యాద తీసుకొచ్చింది ఈయన దిగిపోయి ఆయన తీసుకొచ్చాడు. ముగ్గురు అర్థంలోనే ఆయనకి మహోన్నతమైనటువంటి వినాయకుడు కూడా మనల్ని ఎదుగుతాడు. మన ఇద్దరు వేరే ఉద్దేశంలో దాని కాదు, అదొక శాస్త్రం అన్నమాట. మన ఆనందం ఏంటి? మన పిల్లలు ఆనందంగా ఉండడం. ఒంగోలు నగరంలోని గోపాలకృష్ణ కళ్యాణ మండపం నందు టీడీపీ నాయకులు షేక్ ఆరిఫా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్ రావు మరియు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. టీడీపీ నాయకులు షేక్ ఆరిఫా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులకు వడ్డించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రాఘవ ఇద్దరు పొమ్మంటారు ఇద్దరు నా కట్టుకురా ఎదురున్నమాట పక్క వెనక్కిరా. వెనక్కి రాఘవ
ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం ప్రభుత్వం యాదవులకు ఎళ్లవేళలా అండగా నిలిచిందని తెలిపిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంతృత్వ శక్తులను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జైభీం నాగేశ్వరరావు. ఒంగోలు శ్రీనగర్ కాలనీ శ్రీ విజయ గణపతి దేవస్థానం నందు కన్నుల పండుగగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ విజయ గణపతి స్వామి శాంతి కళ్యాణం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.